హలో, నా పేరు భోలే. నేను మ్యూజిక్ డైరెక్టర్ని. నన్ను బొంబాయి భోలే అని కూడా అంటారు. బాంబేలో నదీం శ్రావణ్ గారి దగ్గర నేను శిష్యరికం చేశాను. మ్యూజిక్ మెలకువలు అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్లో అడుగుపెట్టి యమహో యమ అనే సినిమాకి రీసెంట్గా మ్యూజిక్ ఇచ్చాను. అంతకుముందు రామోజీరావు గారి మూవీలో కూడా మూవీకి మ్యూజిక్ చేయడం జరిగింది, నాన్ స్టాప్ అనే సినిమా. ఆ తర్వాత రీసెంట్గా కిక్ 2 సినిమాలో ఒక పాట రాసి పాడడం జరిగింది, మమ్మీ కడుపులో. మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని, లిజన్ టు మీ ఓ డ్యూడ్, నేను 7 నెలలకే బయటికి తన్నుకు వచ్చారో, దిస్ ఈజ్ మై యాటిట్యూడ్ అని మీరందరూ ఈ పాట వినే ఉంటారు. నాకు సురేందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంచి అవకాశం ఇది. నాతో రాసి పాట పాడించారు, వారికి కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను ధనరాజ్ గారి ప్రొడక్షన్లో రామ సత్యనారాయణ గారి ప్రొడ్యూసర్గా సాయి అచ్యుత్ చిన్నారి గారి దర్శకత్వంలో ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. ఈ సినిమాకు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో నాకు ఒక ధనలక్ష్మి తలుపు తట్టినట్టుగా ఒక మంచి సినిమా నా మ్యూజిక్ తలుపు తట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దీంట్లో పనిచేసే ప్రతి టెక్నీషియన్ ఒక సినిమా అంటే ఒక క్రియేటివిటీకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ధనరాజ్ గారు అంటే మీ అందరికి తెలిసిందే, ఆయనే మంచి నటులు, ప్రొడక్షన్ మీద కూడా ఆయనకు మంచి పట్టుంది, చాలా అనుభవం కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది, మంచి పాజిటివ్ పర్సన్. నేను నవీన్ అని నా ఒక స్నేహితుడు ఉండేవాడు, అతను ఒక్కడితో మొదలైన సినిమా ధనరాజ్తో తీయడం జరిగింది. ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. ఆ తరుణంలో నాకు ధనరాజ్ గారు పరిచయం, ఆ సినిమా పాటలు విన్నప్పుడు నా మ్యూజిక్ ఆయనకు బాగా నచ్చింది. నేను ఒక సినిమా చేస్తున్నాను, నా సినిమాకు మ్యూజిక్ చేయగలవా అని చెప్పి నేను అడగడం జరిగింది. సో నన్ను సెలెక్ట్ చేసుకున్న ధనరాజు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అక్కడి నుంచి దర్శకులు అచ్యుత్ చిన్నారి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఆయనను పరిచయం చేయించడం జరిగింది. పరిచయం చేయించిన తర్వాత నా స్టూడియోకి వచ్చారు మొట్టమొదటిసారిగానే. వచ్చి నా సినిమా ఎలా ఉంటుందంటే అని చెప్పి నాకు సబ్జెక్ట్ కూడా వారి అసిస్టెంట్తో ముందు చెప్పించారు. తర్వాత ఆయన కూడా నాకు సిచ్యువేషన్ చెప్పడం జరిగింది. నా సినిమాలో ఏంటంటే ముందు ఆర్ఆర్ పార్ట్ ఉంటుంది, అది ఎలా అంటే శ్లోకాలతో ఉంటుందన్నమాట. ఈ శ్లోకాలతో ఈ ఆర్ఆర్ పార్ట్ ఉంటుంది కాబట్టి ముందు శ్లోకాలు చేసుకొని, ఈ శ్లోకాలు కనుక మీరు పక్కాగా చేస్తే మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఎంచుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు మచ్చుకు ఆయన నాకు ఒక శ్లోకం సిచ్యువేషన్ చెప్పారు, నేను చేస్తే ఆయన బాగా స్పందించారు. సో స్పందించి డన్ అని చెప్పగానే ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. నాకు మ్యూజిక్ అవకాశం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమాలో సంగీత మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు దీంట్లో మొత్తం 3 పాటలు ఉంటాయి. అన్ని శ్లోకాలు ఉంటాయి ఇందులో. కనకధార స్తోత్రము సంబంధించినటువంటి 24 శ్లోకాలు ఈ సినిమాలో రికార్డింగ్ కోసం వాడడం జరిగింది. అది సిచ్యువేషన్ బట్టి చాలామంది అనుకుంటారు కనకధార శ్లోకం అంటే ఏంటి, శ్లోకాలు బోర్ కొడతాయని. కాదు, ఒకవేళ ఆ సినిమా చూసిన తర్వాత ఈ శ్లోకాలు లేకపోతే అసలు ఈ సినిమా కరెక్ట్గా ఉండేది కాదేమో అని తర్వాత మళ్ళీ ప్రేక్షకులు అనుకునే విధంగా ఇందులో శ్లోకాలు ఉంటాయి. దీంట్లో కాసల శ్యామ్ గారు ఒక సాంగ్ రాయడం జరిగింది, నేను ఒక సాంగ్ రాశాను. ఇంకో సాంగ్ ఏంటంటే దీంట్లో అంటే ఇంగ్లీష్లో పాడించి కొత్తగా జోడించారు. ఈ 3 సాంగ్స్ ఈ సినిమాలో ఉండి మిగతా శ్లోకాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. ఇంకా ఈ పాటల విషయానికి వస్తే ధనరాజు గారి అభిరుచి అనేది ఈ పాటల్లోనే మనకు తెలుస్తుంది. డైరెక్టర్ అచ్యుత్ చిన్నారి గారి దర్శక ప్రతిభ, ఆయన ట్యూన్స్ తీసుకునేటువంటి విధానంలో కానివ్వండి, మ్యూజిక్ తీసుకునే విధానంలో కానివ్వండి, చక్కటి అవగాహన, ఒక అనుభవం, ఒక సహనం, ఒక క్రియేటివిటీ
మనకు కనబడుతూ ఉంటుంది. సో నాకు ఆయన పనిలో చాలా ఉపయోగపడ్డారు. పొద్దున 5 గంటల నుంచి మ్యూజిక్ సిట్టింగ్ నిర్వహించడం, ఆయనతో కూర్చోవడం చాలా చక్కగా అనిపించింది. అలా కూర్చున్న తరుణంలో ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్స్ చెప్పగానే వెంటనే నాకు సిచ్యువేషన్కి ట్యూన్స్ రావడం, ఫాస్ట్గా చేయడం, ఆయన నాకు ఒక కరెక్షన్ కూడా చెప్పని విధంగా నేను చేశాను అంటే నిజంగా ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రోద్బలం అంతటి గొప్పదని చెప్పాలి. సో ఈ డెఫినెట్గా ఏంటంటే నాకు ఈ సినిమా పరంగా చూస్తే ఈ ఆడియో నా కెరీర్కి బాగా ఉపయోగపడుతుంది. శ్లోకాల్లో కానివ్వండి, రికార్డింగ్లో కానివ్వండి, ముఖ్యంగా రికార్డింగ్లో నా ప్రతిభకు ఒక స్ఫూర్తిదాయకంగా, అంటే నా ప్రతిభ ఇందులో కనబడుతుంది. అందరికి కూడా నా కష్టం కనబడుతుంది, నా క్రియేటివిటీ కనబడుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను మొత్తం మీద. సో ఎనీవే నేను మంచి టీంతో ట్రావెల్ చేస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. ఈ టీం నుంచి ఇంకా ముందు నేను మంచి ప్రాజెక్ట్స్ చేయడానికి, మంచి వాళ్ళతో వర్క్ చేయడానికి నాకు దోహదపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన ధనరాజ్ గారికి, రామసత్యనారాయణ గారికి, అచ్యుత్ సాయి చిన్నారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో హీరోస్ అంత యంగ్, డైనమిక్, అంటే మంచి ఉడుకు రక్తం, అంటే రాబోయే కాలానికి కాబోయే హీరోలు అని చెప్పుకోవచ్చు. చాలా మంచి యంగ్ హీరోస్ దొరికారు. వాళ్ళందరూ కూడా అంటే చాలా సినిమాల్లో ఈ మధ్యకాలంలో చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నటువంటి హీరోస్ అందరూ కూడా, అంటే మల్టీ యంగ్ స్టారర్స్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం నిజంగా చాలా సంతోషకరం. అందులో భాగంగా రణధీర్, తర్వాత అనిల్, తర్వాత మనోజ్ నందన్, తర్వాత శ్రీముఖి హీరోయిన్, చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. ఇంకా విజయ్, మర్చిపోయాను, మంచి కామెడీ ఉంటుంది అనేది హీరో ఈ సినిమాలో. సో ఈ సినిమాలో శ్రీముఖి హీరోయిన్, అంటే అందరూ ఈ సినిమా గురించి అనుకుంటారు ఒక హీరోయిన్ ఫైట్లు, పాటలు ఇట్లా. సో దానికి భిన్నం ఈ సినిమా, టోటల్గా క్వైట్. ఈ సినిమా ఒక డిఫరెంట్, అంటే అందరూ చెప్తారు సినిమా డిఫరెంట్, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అందరూ ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. సో ఈ సినిమాలో ఇలాంటివి లేవు అంటే మీరు అర్థం చేసుకోండి, ఎలా ఉంటుందో అది ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ సినిమా చూస్తే కానీ అర్థం కాదు. అంటే ప్రతి నిమిషానికి ఒక క్యూరియాసిటీ, సస్పెన్స్, సబ్జెక్ట్లో కూడా మంచి బలం, అంటే రికార్డింగ్ మ్యూజిక్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్, ఆడియన్స్కి ఎప్పటికప్పుడు మంత్రముగ్ధులు చేసేటువంటి సస్పెన్స్లో వాళ్ళను మంచి రిలాక్స్ ఇచ్చేటువంటి సినిమా, చక్కటి సినిమా. ధనలక్ష్మి తలుపు తడితే, ఈ సినిమా టైటిల్ వింటేనే మరి మీకు అర్థమై ఉంటుంది. మరి ఆ ధనలక్ష్మి ఈ సినిమాలో ఎవరి తలుపు తట్టింది? మరి ఈ సినిమా తర్వాత టెక్నీషియన్ల తలుపు తడుతుందని కూడా నేను భావిస్తున్నా. ఇంకా త్వరలో మ్యూజిక్ మీ ముందుకు వస్తుంది. ఆడియో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రికార్డింగ్ ఒక పక్క జరుగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం అయిపోయి రికార్డింగ్ దశకు వచ్చేసింది. ఆడియో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ ఈ ఆడియో సాంగ్స్ని ఆదరించి విని మీ యొక్క ప్రోత్సాహాన్ని, ప్రోద్బలాన్ని అందించి ఈ సినిమా అందరూ చూసి ఈ సినిమాను విజయం చేకూరుస్తారని చెప్పి ఆశిస్తూ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మీ బొంబాయి భోలే. థ్యాంక్ యూ.